హలో ఫ్రెండ్స్, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రాసిన చిగురాకులలో చిలకమ్మ ఈ నవల నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఒక బ్రదర్ కూడా అడిగారు నన్ను ఈ నవల చదవమని చెప్పి. లక్కీగా నాకు ఇది ఈజీగానే దొరికిందండి ఈ నవల. ఈ రోజు నుంచి ఈ నవల మొదలు పెట్టబోతున్నాను. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా మన వీడియోస్ అన్నిటికీ లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి నావెల్స్ కోసం, రాబోయే కాలంలో వచ్చే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చిగురాకులలో చిలకమ్మ మొదటి భాగం. భారతి, ఓ భారతి! ఫిల్టర్లోని కాఫీ డికాక్షన్ తీసి పాలతో కలుపుతున్న భారతి చిన్నగా నవ్వుతూ పలకలేదు. భారతి! ఈసారి భర్త కంఠంలో తీవ్రత ధ్వనించింది. ఈ పోలీసులు ఇంతే అని నవ్వుకొని కాఫీ కప్పుతో బయటికి వచ్చిందామే. ఇంకా నయం, ఇంట్లో లేవనుకుంటున్నాను. ఇక్కడే ఉండి పలకవేమిటోయ్ అన్నాడు కాఫీ అందుకొని. అక్కడ ఆయనకై ప్రత్యేకంగా అమర్చిన కుర్చీలో కూర్చున్నాడు చక్రధర్రావు. మీరు పిలుస్తుంటే విందామని అన్నది చిరునవ్వుతో. పిచ్చిదానివి అని తను ఒక సిప్ తీసుకొని ఆమె నోటి ముందుకు తెచ్చాడు కప్పు. ఏమిటా అల్లరి? ప్రొద్దుట అయితే పిల్లలేవరు అన్నది ఎర్రబడిన ముఖం వంచుకొని. పిల్లల ముందు సిగ్గుపడవలసినంత కాని పని ఏం చేస్తున్నాము అన్నాడు. అతను త్రాగే వరకు వదలడని తను సిప్ తీసుకొని కుర్చీ చేతిపై కూర్చుంది. అబ్బా, అమృతం కలిపిన కాఫీ ఎంత రుచిగా ఉందో అన్నాడు ఆమె వంక అల్లరిగా చూస్తూ. భారతి చిన్నగా నవ్వి అంటీ అంటున్నట్లు అతని చెంపను చుంబించింది. మమ్మీ చటుక్కున లేచింది. రిషి తనంత పొడవున్న బ్యాట్ మోసుకుని వచ్చాడు. ఆ వెనకే రజని వచ్చింది. ఇద్దరు కవలపిల్లలైనా రిషి అంత చురుకుగా ఉండదు రజని. ఆట అయిపోయిందా? రజనికేం లాదు అన్నాడు ముఖం మార్చుకుని. లిచ్చి గుడ్ బై కదా అన్నది భారతి. రజని వచ్చి ఆమె పమిటలో ముఖం దాచుకుంది. ఆ అమ్మాయిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది. చక్రధర్రావు కళ్ళు పెద్దవి చేసి ఇద్దరి పిల్లలను చూశాడు. సంవత్సరం నాడు పూచిక పుల్లల్లా ఉన్న పిల్లలేనా ఈనాడు బొద్దుగా ముద్దుగా అందంగా తయారయ్యారు అనుకున్నాడు. డాడీ, నేను జూ చూడాలి. నువ్వు ఉన్న చోటే జూరా తండ్రి? నేను తండ్రిని కాను, కొడుకును. ఏ మమ్మీ? యు ఆర్ కరెక్ట్. వాళ్ళన్న దానికల్లా తందానా అని నెత్తినెక్కించుకో అన్నాడు. లిచి, నా నెత్తిన ఎక్కావా? లేదు మమ్మీ, డాడీయే స్కూటర్ ఎక్కాడు అన్నాడు రిషి. పిల్లలిద్దరినీ ముద్దు పెట్టుకుంది భారతి. అర్జెంటుగా రండి, శుభవార్త అంటూ ఊరించి ఇంటికి రప్పించి పిల్లలతో ఆడుకుంటే ఎలా అన్నాడు ఆయన. చెంచు అన్నదామె. 15 ఏళ్ల చెంచయ్య పరిగెత్తుకుని వచ్చాడు. బాబును పాపను జాగ్రత్తగా ఆడించు అన్నది. పిల్లలిద్దరూ బొమ్మలు పట్టుకొని చెంచయ్య వెంట వెళ్ళిపోయారు. నోట ముత్యాలు రాలనియ్యి అన్నాడు. పడక గదిలోకి వస్తేనే అన్నదామె. ఇద్దరు గదిలోకి వెళ్ళారు. అతను దిండ్ల కానుకొని కూర్చున్నాక అందమైన ఫారిన్ కవర్ అందించింది. ఫ్రమ్ అడ్రస్ చూస్తూనే అతని ముఖం జేవురించింది. ఆమె అతని ప్రక్కగా కూర్చుని ఆర్తిగా అతని చేయి నిమిరింది. నేను మీకు సలహా ఇచ్చేటంత పెద్దదాన్ని కాదు, కానీ మీరు ఆవేశంలో అనుచితమైన నిర్ణయం తీసుకుంటారేమోనని. ఆవేశం కాదు భారతి, ఆవేదన అన్నాడు. సరేలేండి, ఏదైనా ఒకటే. తప్పు జరిగింది, క్షమించమంటుంది కదా అన్నది అనునయంగా. క్షమించటమా? దానివల్ల అతనికి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కాక మరెవరు క్షమిస్తారు అన్నది. అతనేం మాట్లాడలేదు. చూడండి, తెలిసి తెలియక పొరపాటు చేసినా వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ఆర్థికంగా పుష్టిగా ఉంటే ఎవరూ వేలెత్తి చూపరు అన్నది. చచా, అంతస్తు లేనివాడని కాదు భారతి. దాని ప్రవర్తన వల్ల శాంత చచ్చిపోయింది. ఆ సంఘటన నా హృదయంలో సజీవంగా ఉంది. నీ చల్లని ఆలంబనే లేకపోతే నేను అతడిని మాట్లాడనివ్వలేదు. మృదువుగా వారించింది. అలాంటి మాటలని నన్ను పరాయిదాన్ని చేయకండి, అది భరించలేను. శారీరకంగా మీతో విడిపోయిన మన మనసులు, ఆలోచనలు, ఆచరణలు ఒకటిగా ఉండాలి అన్నది అతని ఎదపై తలవాల్చి. థ్యాంక్ యూ భారతి అన్నాడు ఆమె తలను హత్తుకుని. మనము ఎయిర్పోర్టుకు వెళ్తున్నాము అంది భారతి. మిరచాలగలడా నీ ఆనతి భారతీపతి అన్నాడు రాగయుక్తంగా. ఆ మాట మీదే ఉండాలి అన్నది.
అతను ఆమె తలను దగ్గరగా తీసుకొని గాఢంగా పెదవులు చుంబించాడు. అతను జీపు తీసుకొని వెళ్ళిపోయాడు. భారతి ఉత్తరం తీసుకొని చదివింది. డియర్ డాడీ, నేను శామ్యూయల్ ఇక్కడ సంతోషంగా ఉన్నాము. నాకు మిమ్మల్ని, తమ్ముడిని, చెల్లెల్ని చూడాలని ఉంది. అక్కడికి రావాలనుకుంటున్నాను. మీరు ఆదరిస్తారన్న నమ్మకంతో 10వ తారీఖున వస్తున్నాం. శామ్ను చూస్తే నీవే నీ అభిప్రాయం మార్చుకుంటావు. ఇది రాకెట్ యుగం డాడీ. మీరు రాకపోతే నేను చాలా బాధపడతాను. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానేనేగా మీ కోపం. సారీ సారీ. నీ రాజీ. భారతి ఆ ఉత్తరాన్ని బట్టి రాజశ్రీ మనస్తత్వం అంచనా వేయటానికి ప్రయత్నం చేసింది. మమ్మీ నాకు నాకు మమ్మీ నాకు నాకు క్యాడ్బరీస్ అంటూ రిషి వచ్చాడు. అతనికి క్యాడ్బరీస్ ఇచ్చింది. అమ్మయ్య, ఇంట్లోనే ఉన్నావన్నమాట. నిట్టూరుస్తూ వచ్చింది చందన. ఏమిటే, ఏమైంది? అక్కయ్య, మీ ఇంటికి రావటం ఇది 4వసారి తల్లి. పార్టీకో ఫంక్షన్కో వెళ్ళారన్న వార్తే అన్నది. నీ చదువు ఎలా ఉంది? ప్రాక్టికల్ లెసన్స్ తీస్తున్నాము, అందుకే లీజర్. మీ మాట్లాడే బొమ్మలు ఏమంటున్నాయి? ఆంటీ, బొమ్మలు కావు, లిషి లజని అన్నాడు రిషి. చందన కూడా ఆ పిల్లల్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది. అమ్మ ఉత్తరం రాసిందా చందు? లేదక్కయ్య, ఈ ఆదివారం ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను అన్నది. ఆమె ముఖం మీద రంగులు మారిపోయాయి. పిల్లలు ఎలా ఉన్నారో ఏమో అమ్మ అటు నాన్నకు ఈ పిల్లలకు చేయలేకపోతోంది. నీ చదువు అయితే వాళ్ళను హాస్టల్లో పెడదామనుకుంటున్నాను. అవునే, నీకో శుభవార్త. మా రాజశ్రీ వస్తోంది అంది భారతి. ఎవరో క్రిస్టియన్తో లేచిపోయిందన్నారు. ఏం మాటలే అవి? మీ బావగారు లేరు కాబట్టి సరిపోయింది. ఆయన వింటే ఎంత బాధపడతారు అన్నది భారతి. బావగారి కంటే ముందు నీవు బాధపడుతున్నావు. నాకీ ప్రేమల అర్థం తెలియదులే అన్నది. ముందు చాలా సమయం ముందులే నవ్వింది భారతి. చందన భోజనం చేసి వెళ్ళిపోయింది. భారతి ఆలోచిస్తూ కూర్చుంది. ఆమెకు జీవితం అంటే ఏమిటో చాలా చిన్న వయసులోనే అర్థమైంది. కష్టాలు సుఖాలు అన్నీ చవిచూసింది. ఫోన్ మ్రోగింది. హలో భారతి, మేము అత్యవసరంగా ఖమ్మం వెళ్ళాము. నువ్వు ఎదురు చూడకు, సాయంత్రంలోగా వచ్చేస్తాను అన్నాడు చక్రధర్రావు. జాగ్రత్త అండి. నీకోసమైనా జాగ్రత్తగా ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. భారతి వచ్చి అన్నం కెలికి లేచింది. చక్రధర్రావు ఉంటే నవ్వుతూ నవ్విస్తాడు. అతని హాస్యంతోనే కడుపు నిండిపోతుంది. పిల్లలు నిద్రపోయారు. ఆమె ఆలోచనలు రాజశ్రీ చుట్టూ తిరిగాయి. చక్రధర్రావు మొదటి సంతానం. అతి గారాభంగా పెరిగింది. ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిచింది. ఫలితంగా 2.5 సంవత్సరాల క్రితం ఓ క్రిస్టియన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళుతూ ఉత్తరం రాసింది. ఇంట్లో వారికదో పెద్ద షాక్. నాకు చెబితే ఈ కాలం పోకడలను అర్థం చేసుకోలేని కుసంస్కారినా అని బాధపడ్డాడు చక్రధర్రావు. ఆయన ప్రమేయం లేకుండానే ఆయనను గూర్చి ప్రాపగండా జరిగిపోయింది. చదువుకున్నవాడు, లోకం పోకడను అర్థం చేసుకున్నవాడు. ఇదేం పోయే కాలం? ఆ పిల్ల ఇష్టపడిన వాడికిచ్చి చేస్తే ఏం? నాకు ఇది సంగతి అని తెలియదు బాబోయ్ అన్నా ఎవరూ వినలేదు. కూతురు తెగిస్తదా అనుకున్నాడు. హేళన చేశారు. అతను దాదాపు పిచ్చివాడైపోయాడు. 2 ఏళ్ల క్రితం చూసిన చక్రధర్రావుకు ఈనాటి మనిషికి పోలికే లేదు. ఆమెకు చప్పున ఏదో గుర్తుకు వచ్చింది. ఆటో తీసుకొని బయలుదేరింది. ఆమె ఆటో దిగుతుండగానే వరలక్ష్మమ్మ ఎదురు వచ్చింది. ఏమ్మా కులాసా, పిల్లలను తీసుకురాలేదేం? పిల్లలు నిద్రపోయారు పెద్దమ్మ అన్నది. ఇద్దరూ వెళ్ళి హాల్లో కూర్చున్నారు. రాజశ్రీ వస్తోంది పెద్దమ్మా. అది వస్తే నాకేం, చస్తే నాకేమిటే? నా కూతురిని మింగింది. భారతి నిట్టూర్చింది. ఇంత ప్రగతి అంటారు కానీ మూఢనమ్మకాలు, అనుమానాలు పోలేదు. వేదాంతం చెబుతారు. చావు పుట్టుకలు ఎవరి చేతిలోనూ లేవని ఎరుగరా? మీరు అలా అనకండి పెద్దమ్మ. అమ్మాయి అందరినీ చూడాలని వస్తోంది. మరి పురుడో ఏమో అన్నది నెమ్మదిగా భారతి. సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి కులం మతం లేనివాడిని కట్టుకున్నదే కాక పురుడు పుణ్యం అంటే ఎవడు చూస్తాడే అన్నది మండిపడుతున్నట్టు. ఈ కాలంలో కులాల పట్టింపు, మతాల పట్టింపు ఎవరికి ఉన్నది పెద్దమ్మ? నాకేం తెలియదు. అమ్మాయికి సూడిదలు చేయాలేమో. ఇదిగోనే అమ్మాయి, నన్నేం అడక్కు. దాన్ని చూస్తే నా కూతురు గుర్తుకు వస్తుంది. కడుపు మండిపోతుంది అన్నది వరలక్ష్మమ్మ. నాకు అనుభవం లేదని అడిగాను పెద్దమ్మ. వస్తాను. లేచింది భారతి. భారతి, కాఫీ త్రాగిపోదువే. నీవంటే కోపం అనుకుంటున్నావేమో. నా కూతురు కాపురం నిలబెట్టిన దేవతవు. భారతి 2 చేతులు పట్టుకుని కళ్లకు తాకించుకుంది. అమ్మా, అంత మాట అనకండి అన్నది చిరునవ్వుతో.
ఆవిడ పెట్టిన ఉప్మా తిని కాఫీ త్రాగి ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రంతా కలత నిదురే, ఏమేమో ఆలోచనలు. మర్నాడు ఉదయమే లేచి పిల్లలకు పాలు త్రాగిస్తుండగా జయమ్మ వచ్చింది. భారతి ఆదరంగా ఆడపడుచును ఆహ్వానించింది. చక్రి లేడా? లేరు వదినా, ఖమ్మం క్యాంపుకు వెళ్లారు అన్నది ఫేమ్ కుర్చీ చూపుతూ. ఆమె కూర్చుంది. ఆ శని దిగుతుందట. జయమ్మ కంఠం తీవ్రంగా ఉంది. వదినా, అంత మాట అనకండి. అమ్మాయి ఇష్టమైన వాడిని చేసుకున్నది, తప్పేముంది అన్నది. పిల్లల మూతులు తుడిచి బయటికి పంపించింది. ఇదిగో భారతి, ఈ ఇంటి సంగతి నీకు తెలిసే ఉండాలి. పరువు ప్రతిష్టల కోసం ప్రాణమిస్తాం అన్నది రుసరుసలాడుతూ. అది నిజమే వదినా, అమ్మాయి తెలిసి తెలియక వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు రావద్దంటే పెద్దరికం ఏముంటుంది అన్నది. చక్రధర్ ఏమన్నాడు? వారి నోటితో ఏమీ అనలేదు, కాసేపు బాధపడ్డారు అన్నది. కులం మతం మార్చుకున్నావు, నీ చావేదో నువ్వు చావు అనలేకపోయావుటే అమ్మాయి అన్నది అసహాయంగా. ఆ మాట నేను అనలేను వదినా. మన సమాజంలో ఈ మూఢ విశ్వాసం పేరుకుపోయిందనే మతం మార్పిడులు జరుగుతున్నాయి. యు ఆర్ కరెక్ట్ అత్తయ్య, ఉదయ్ అన్నాడు. మీరెప్పుడు వచ్చారు అన్నది. అతను జయమ్మ కొడుకు. ఉదయం టెన్నిస్కు వెళ్తుంటే అమ్మ ఇక్కడికి రావాలని నాన్నతో చెబుతుంటే విన్నాను. మా వాళ్లకు వాగ్దాటి ఎక్కువ, నిన్నేమంటారోనని ఇలా వచ్చాను. అత్తయ్య, ఆకలి దంచేస్తోంది అన్నాడు ఉదయ్. ఆమె వంటింట్లోకి వెళ్ళి పూరీ చేసే ప్రయత్నంలో పడింది. ఆ రాత్రి చక్రధర్ రావు రాలేదు. పిల్లలు నిశ్చింతగా నిద్రపోతున్నారు. భారతికి నిద్ర రాలేదు. ఆమె లేచి వచ్చి కిటికీ దగ్గర నిల్చుంది. పిండారబోసినట్టుంది వెన్నెల. అట్లాగే కుర్చీ ఊచలు పట్టుకొని నిల్చుంది. చందమామ మబ్బుల చాటుకు తప్పుకున్నాడు. చందమామ దోబూచులాడినట్టే ఆమె ఆలోచనలు మెదులుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం తన కుటుంబ పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది. తండ్రి స్కూల్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యారు. అతను రిటైర్డ్ అయ్యే నాటికి పెద్ద కొడుకు విద్యాసాగర్ బీకాం పాస్ అయి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. అతనికి కట్నం వస్తుందని ఉద్యోగం లేకనే పెళ్లి చేశారు. అది మధ్యతరగతి కుటుంబాలలో సర్వసాధారణమైంది. ఉద్యోగం దొరక్కపోతే ఏం బ్రతుకురా అన్న ధీమా, బీకాం పాస్ అయితే చాలు పిలిచి ఉద్యోగం ఇస్తారన్న ధీమా మరోవైపు ఉంటుంది. ఆ ధీమాతోనే సాగర్కు పెళ్లి చేశారు. పెళ్ళైతే ఇంక్రిమెంట్లు రావద్దు. 2 సంవత్సరాలకు 2 ఆడపిల్లలను కన్నారు సాగర్ దంపతులు. అటు భారతి, ఇటు చందన ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. వచ్చే పింఛన్ డబ్బులు మొదటి వారంలోనే అయిపోయేవి. ఇంట్లో ప్రతి నిమిషం నరకమే. 6 పెద్దలు, 2 పిల్లలు బ్రతకాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిరాకులు, చెదిరించుకోవటాలు ఎక్కువయ్యాయి. అక్కడికి భారతి తనకు చేతనైన సాయం చేస్తోంది. 4 పిల్లలకు ట్యూషన్లు చెబుతుంది. ఎంబ్రాయిడరీ చేసి డబ్బులు సంపాదిస్తుంది. అయినా ఏ మూలకు సాగర్, అతని భార్య లక్ష్మి ఘర్షణ పడని నిమిషం లేదు. అదో నరకంలా తయారైంది. ఒకరోజు ఆ నరకం నుండి సాగర్ భార్య లేచిపోయింది. ఉత్తరం రాసి మరీపోయింది. దాంతో సాగర్ పిచ్చివాడిలా తయారయ్యాడు. స్త్రీనే సంఘం నిలదీస్తుంది, నిందిస్తుంది అనుకుంటాము, కానీ అది మన భ్రమ మాత్రమే. కాకుల్లా లోకులు పొడిచివేస్తుంటే సాగర్ భరించలేకపోయాడు. ఒకరోజు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అతని శవం రైలు పట్టాల మీద తిరుపతిలో చూశామని కొందరన్నారు. సత్యసాయిబాబా ప్రశాంత్ నిలయంలో చూశామన్నారు మరికొందరు. లేదు, రిషికేశ్లో చూశామన్నారు ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళినవారు. మీ నాన్నకు చెబితే గుండె పగిలి చస్తాడు. మీ అన్న భార్యను వెతికి పట్టుకుని పొడిచివేశాడు, అతన్ని జైల్లో పెట్టారు అని మరికొందరు అన్నారు. ఏది నమ్మాలో ఏది మానాలో అర్థం కాలేదు. మొదటి నుండి భారతి తండ్రికి కొడుకంటే విపరీతమైన అభిమానం. ఆ కొడుకు జీవితం ఇలా కావటం భరించలేకపోయాడు. 2 నెలలు బాధపడి బలహీనత వల్ల పక్షవాతంతో మంచాన పడ్డాడు. ఎక్కడి డబ్బు అతని మందులకు చాలటం లేదు. ఇంట్లో 4 పెద్దవారు, 2 పిల్లలు భోజనాలు చేయాలి. చందన స్థానిక డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చేస్తూ ఫీజు కట్టలేక చదువు మానేసింది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచలేదు భారతికి. అదే పరిస్థితిలో తమకి ఇల్లు అద్దెకిచ్చిన కోదండరామయ్య వచ్చాడు. భారతి, ఒక్క మాట, 2 నెలల్లో మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది అన్నాడు. అలాగే చేస్తాం కానీ బాబాయ్, అద్దె ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నావా అన్నది. ఆ ఇల్లు వసతిగా ఉన్నది. వెనుక పెరడు ఉంది కాబట్టి కూరలు పండించుకుంటున్నారు, పూలు పూయించుకుంటున్నారు. అసలైన యజమాని వచ్చాడు. ఆయనకి ఊర్లో 4-5 ఇళ్ళు ఉన్నాయి. అన్నీ చూసుకోవటం కావటం లేదట. 2 ఇళ్ళు అమ్మాడు. అందులో ఇదొకటి కొన్నవాడు ఖాళీ చేయించమంటున్నాడు అన్నాడు. ఓ అలాగా అన్నది భారతి. జిల్లాలలో కూడా సిటీ కంటే ఎక్కువ అద్దెలు అయ్యాయి.
అన్నింటికన్నా ఆ చుట్టుప్రక్కల భారతి తండ్రి రామనాథం పరిస్థితి, ఆరోగ్యం సంగతి తెలుసు. ఇండ్లు ఇవ్వటానికి వెనుకాడారు. భారతి ట్యూషన్లు చెప్తూ, ఇంట్లో పనులు చూస్తూ అద్దె ఇండ్ల కోసం తిరగలేకపోతోంది. చూస్తూనే 2 నెలలు గడిచిపోయాయి. కోదండరామయ్య హెచ్చరికలు ఆమె లెక్క పెట్టలేదు. ఆ రోజు బట్టలుతికి ఆరవేస్తుండగా ఇంటి ముందు జీపు వచ్చి ఆగింది. కాకి బట్టల్లో ఉన్న వ్యక్తిని చూసి అదిరిపోయింది. రామనాథం గారున్నారా? ఉన్నారండి. ఇంటి ముందుకు వచ్చింది భారతి. పిలవండి అన్నాడాయన దర్పంగా. ఆయన లేవలేరు. మీకు అభ్యంతరం లేకపోతే లోపలికి రండి ఆహ్వానించింది. మంచంలో శవంలా పడి ఉన్న రామనాథాన్ని చూశాడు. అక్కడున్న స్టూల్పై కూర్చున్నాడు. నా పేరు చక్రధర్రావు. పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ ఇల్లు నాదే, అమ్మేశాను అన్నాడు. రామనాథం ఒక్క చెయ్యి కాస్త పైకి ఎత్తి నమస్కరించాడు. పర్వాలేదు, మీరు ఖాళీ చేయమన్నారట. తల ఆడించాడు రామనాథం. పమిట వేలుకు ముడిపెడుతూ నిల్చుంది భారతి. ఇప్పుడైనా ఖాళీ చేయండి, మళ్ళీ నాకు రావటం కుదరదు అన్నాడు. రామనాథం తలాడించాడు. చాలా చాలా ధన్యవాదాలు ఇంగ్లీష్లో అని లేచాడు. భారతి ఒక్క అడుగు ముందుకు వేసింది. తను నోరు విప్పకపోతే ఈ అవకాశం మళ్ళీ రాదు. కాఫీ తీసుకుందరు గాని అన్నది. మరుక్షణం ఆమె హృదయం గతుక్కుమన్నది. ఇంట్లో విషంలోకి పాలచుక్క లేదు. ఓ నో థ్యాంక్స్ అని వెనుతిరిగి చిన్నగా నవ్వాడు. భారతి హృదయం ఒక్క క్షణం లయ తప్పింది. ఒక్క మాట అన్నది కూడబలుకొని. అతను చేతి గడియారం వంక చూసుకున్నాడు. ఏమిటో త్వరగా చెప్పండి, నేను వెళ్ళాలి అన్నాడు. మా నాన్న లేవలేరు. అన్నయ్య చనిపోయాడో బ్రతికి ఉన్నాడో తెలియదు. నాన్న పింఛన్ డబ్బులు ఆయన మందులకు సరిపోవు. నాకు ఉద్యోగం లేదు. ఖాళీ చేయమంటే ఎలా? మేం బజార్లో నిలబడాలి అన్నది. మరి నన్నేం చేయమంటారో చెప్పండి అన్నాడు విసుగ్గా. 1 నెల గడువు ఇవ్వండి అంది. 1 నెలలో ఇల్లు ఎలా వస్తుంది? మీ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అన్నాడు. ఆ మాటల్లో కాస్త వెటకారం ధ్వనించింది. భారతి రోషంగా తలెత్తింది. మీరు అడిగింది నిజమేనండి. ఈ నెల రోజులలో ఎక్కడైనా ఒక గది దొరికితే సరే, లేదంటే అందరం బావిలో దూకుతాం అన్నది. అతను ఏదో అనబోయాడు. చిరిగిన గుడ్డలతో 2 పాపలు వచ్చారు. అత్తయ్య, యూనిఫామ్ లేనిదే రావద్దన్నారు అన్నది 5 ఏళ్ల పాప. సరే కుట్టిస్తాను, మీరు ఇంట్లోకి పదండి అన్నది. పిల్లలు అపనమ్మకంగా చూసి లోపలికి వెళ్లారు. అతను ఒక్కడుగు వెనక్కి వేసి జాలిగా చూశాడు. చూడండి, నెల రోజులకు తప్పక ఖాళీ చేయాలి అని వెళ్ళి జీపులో కూర్చున్నాడు. అలా ఆ అవకాశం వినియోగించుకోలేకపోయారు. ఇల్లు దొరకనే లేదు. రామనాథం మంచిగా ఆరోగ్యంగా ఉన్న రోజులలో అతని వల్ల సాయం పొందినవారు ఆయన పిల్లలను గుర్తించలేదు. ఒక్క యాదగిరి మాత్రం జాలి తలిచాడు. అతను రామనాథం పనిచేసిన బడిలో అటెండర్. చూడు భారతమ్మ, మా ఇంట్లో ఒక గది వరండా ఇస్తాను. మీ ఇష్టం వచ్చినంత అద్దె ఇవ్వండి. కానీ చెప్పు యాదగిరి, ఆగిపోయావేం? అద్దె టెన్షన్గా ఇస్తాను వాగ్దానం చేసింది. చచా, కిరాయి కాదమ్మా, మా ఇంటిదానికి కొంచెం నోరెక్కువ, మీరే సర్దుకుపోవాలి అన్నాడు. ఆమె కొట్టినా పడటానికి సిద్ధంగా ఉంది భారతి. యాదగిరి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఆ ప్రదేశంలో అన్నీ కొత్త ఇల్లు. యాదగిరిది కొత్తదే కానీ నాసిగా గదులు వేసి ఉంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క కుటుంబం కాపురం ఉంటున్నారు. ఇరుకు అన్న సమస్య లేదు. అక్కడ నిశ్శబ్దం అంటే అర్థం లేదు. ఎప్పుడు ఎవరో అరుస్తూ ఉంటారు, మరెవరో బూతులు తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. ఆ కాంపౌండ్లో ఉన్న 6 కాపురాలలో కాస్త నిశ్శబ్దంగా ఉండేది రామనాథం కుటుంబమే. భారతికి క్షణం తీరిక దొరకదు. దొరికినప్పుడు ఏదైనా చదువుదామంటే ఎక్కడ చదువుకోవాలో అర్థం కాలేదు. ప్రక్కనే ఉన్న మేడ పైభాగంలో ఎవరో కాపురం ఉంటారు. క్రింది భాగంలో ఏదో ఆఫీసు ఉంది. ఆఫీసు వెనక వరండా గది తాళం పెట్టి ఉంటాయి. ఆ వరండా భారతికి ఎంతో ఉపయోగపడింది. పిల్లలను అక్కడ కూర్చోబెట్టి చదివిస్తుంది. తనకు కాస్త సమయం దొరికితే అక్కడ కూర్చొని చదువుకునేది. 2 ఇళ్ల మధ్య కాంపౌండ్ గోడ కట్టలేదు. అది ఉపయోగపడింది. పిల్లలను అక్కడ కూర్చోబెట్టి చదివిస్తోంది. తనకు కాస్త సమయం దొరికితే అక్కడ కూర్చొని చదువుకునేది. 2 ఇళ్ల మధ్య కాంపౌండ్ గోడ కట్టలేదు. అది ఉపయోగపడింది. ఆ యాదగిరి పెళ్ళాం గయ్యాలిదే అమ్మా. చిచి, చెప్పుకుంటే సిగ్గుచేటు. తల్లి ముఖం ఎర్రగా కందిపోవటం గమనించింది. అమ్మా, మన అసహాయతను ఎవరైనా హేళన చేస్తారు అన్నది. ఆ పరిస్థితిలో యాదగిరి భార్యతో తగవు పెట్టుకోవటం వివేకమైన పని కాదని తెలుసు. 1 వారం తిరిగేసరికి పక్కింట్లో ఉండే అవకాశం పోయింది. చదువుకుంటామని వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చారు. అత్తయ్య, ఆ ఇంటి వాళ్ళు వచ్చారు అన్నది. చందన కాలేజీ మానేసింది. పిల్లలను బడుల నుండి తీసివేశారు.
పూట గడవటం కష్టంగా ఉంది. యాదగిరి భార్యను ఎవరో వచ్చి బియ్యం చేసి పెట్టమని అడిగారు. ఆమెకిప్పుడు అలాంటి పనులు చేసే అగత్యం లేదు. నాకు తీరిక లేదు అన్నది ముఖం చిట్లించి. ఆ వచ్చినతను వెళ్ళిపోతుంటే భారతి తను చేస్తానంది. ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యిలాగుంది ఆమె పని. అతని వెంట వెళ్ళిన భారతి బియ్యం గుట్ట చూసి నీళ్లు మింగింది. 2-3 కిలోలు కంచంలోనో చేటలోనో పోసుకోవడం, ఏరటం అలవాటు. బియ్యం ఏరటం మొదలుపెట్టింది. ఇంటావిడ భారతిని చూసి పకపక నవ్వింది. ఇలా ఏరితే బియ్యం అయినట్టే. ఎవరమ్మా నువ్వు? నేను నీళ్లు నమిలింది. రామనాథం మాస్టారి కూతురు వదినా అన్న కంఠం విని చివ్వున తల ఎత్తింది. తలుపు పొడవునా రాజేంద్ర నిలబడి ఉన్నాడు. అతను ఒకప్పుడు హైస్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసేవాడు. భారతి అంటే ప్రత్యేకమైన అభిమానం చూపేవాడు. నమస్తే సార్ అన్నది భుజాలపైకి పమిట లాక్కుంటూ. అది కాస్త చిరుగుపడింది. రామనాథం గారమ్మాయా? ఆవిడ అడిగింది ఆశ్చర్యంగా. భూమి బ్రద్దలయ్యి తను అందులోకి కూరుకుపోతే బాగుండుననిపించింది భారతికి. నాన్నకు పక్షవాతం. ఐసి. రాజేంద్ర సీరియస్గా తల పంకించాడు. లేమ్మా, ఒరే రాజయ్య, చుక్కమ్మను పిలువు అన్నాడు. వదినా మరుదులు కళ్ళతో మాట్లాడుకున్నట్టున్నారు. చూడమ్మా, ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళు. ఊరికే కాదు, మావాడు తెలుగులో వీక్. రోజు 1 గంట చదువు చెప్పు అంది. అది ఆమె దయాభిక్ష అని బాగా తెలుసు. తిరస్కరించే సాహసం లేదు. అవి తీసుకుని బయటికి వచ్చి కరువు తీరా ఏడ్చింది. ఇలాంటి అవసరాలు ఏ ఆడపిల్లకు రాకూడదు అనుకుంది. ఆ 100 రూపాయల్లో 30 రూపాయలు ఖర్చు పెట్టి చెరక యూనిఫామ్ కుట్టించింది పిల్లలకు. 50 రూపాయలు పెట్టి బియ్యం కొన్నది. అలా చేయడం ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. ఆర్థికంగా అడుక్కుపోయిన వారి మనస్తత్వాలు చిత్రంగా మారుతుంటాయి. తండ్రి ఇంటిలోని ప్రతి పైసా తన కోసమే ఖర్చు పెట్టాలనుకుంటాడు. తల్లి గృహిణిగా ఖర్చు నిర్ణయించే అధికారం తనకే ఉంటుందనుకుంటుంది. డబ్బు చేతికి రాగానే బాబాలను, దేవుళ్లను దర్శించి ముడుపులు కట్టి విద్యాసాగర్ గురించి అడుగుతుంది. చందనకు తోటి యువతల్లా తిరగాలని ఉంటుంది. తండ్రి మూగసైగలను అర్థం చేసుకున్నది. మాట్లాడక బయటికి వచ్చింది. ఓ 5 రూపాయలుంటే అంజనం వేస్తాడట సాయబు. నా దగ్గర ఎక్కడివి? ఓ పూట తిండి తక్కువైనా నా బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకుందామంటే వీలు కాలేదు అంటూ రొదపెట్టింది తల్లి. నీవు యూనిఫారాలు కుట్టించగానే వారు చదివి బాగుపడతారనుకోవటం నీ భ్రమ అక్కయ్య. కట్ పీసెస్ అమెరికన్ జార్జెట్ చీరలు చాలా చౌకగా అమ్ముతున్నారు అన్నది చందన. చందు, ముందు ఆ యూనిఫామ్ బట్టలు కత్తిరించు అన్నది కోపంగా. చందన అక్క చిరుగుల చీరను చూసి నోరెత్తలేదు. ఓ పంతులోళ్ళ పిల్ల, గిట్లా వస్తావు? గర్ల్స్ స్కూల్ అటెండర్, ఆ ఊరినంతా అరచేత బట్టి ఎవరికేం కావాలో చూసే కమిషన్ ఏజెంటు నాగమ్మ పిలిచింది. ఏమిటి నాగమ్మ? ఈ ప్రక్కింటి అయ్యగారి పిల్లలను చూసుకోవటానికి ఆయా కావాలనంట. నెలకు జీతం ఇచ్చి భోజనం పెడతారంట. చేస్తావా? భారతి అప్రతిభురాలైనట్టు నిలబడిపోయింది. తను ఆయానా? అమ్మాయి, బియ్యం రేపటి వరకు వస్తాయి అంటూ తల్లి హెచ్చరించింది. అత్తయ్య, రఫ్ వర్క్కు ఒక నోట్బుక్ అన్నా కావాలి అనే పిల్లలు కళ్ళ ముందు కదిలారు. అక్క, చదువు ఆపాను. ఈ ఇంట్లో చుట్టుప్రక్కల వారి రామాయణం వింటూ కూర్చోలేనే. 2 రూపాయలు ఇవ్వు, లైబ్రరీ ఫీజు అయినా కట్టి పుస్తకాలు తెచ్చుకుంటాను అనే చందన గుర్తుకు వచ్చింది. అభిమానం వెనక్కు నెట్టింది. అలాగే వస్తాను నాగమ్మ అన్నది. నేను బయట నిలబడతాను, బట్టలు వేసుకురా అన్నది నాగమ్మ. నాగమ్మకు ఏ టీచర్ ఇచ్చిందో చక్కని చికెన్ వాయిల్ చీర కట్టింది. తనకు మరో మంచి చీర లేదని ఎలా చెబుతుంది? బట్టలు లేవనే రాజేంద్ర వారింటికి కూడా వెళ్ళటం లేదు. టీచర్గా వెళ్ళటానికి, పని మనిషిగా వెళ్ళటానికి చాలా తేడా ఉన్నది. అందుకే నాగమ్మ వెంట వెళ్ళింది. పెరిగిన గడ్డంతో, తరిగిన ముఖవర్చస్సుతో ఒక ఆయన కూర్చున్నాడు. అతని ప్రక్కనే 2 పిల్లలు బుట్టబొమ్మల్లా ఉన్నారు. బీరకాయ పొట్టలు, వారి అవతారాలు చూస్తే జాలేసింది. మీరు రామనాథం గారి అమ్మాయా? అన్నది. అతనెవరో గుర్తుకు రాలేదు. మీరు ఆయాగా చేస్తారా? నన్ను గుర్తించినట్టున్నారు. నా పేరు చక్రధర్రావు అన్నాడు. మీరా? నమస్కారం అన్నది. పమిట సర్దుకుంటే చిరుగుతుందని తెలుసు. మీరు ఈ ప్రక్కనుంటున్నారా? ఐఆమ్ సారీ అన్నాడు. పర్వాలేదు. ఈ అమ్మ మీకు గుర్తేనా? అయితే జీతం అది మాట్లాడుకోమ్మా, నేను వెళ్ళిపోతాను. నాగమ్మ వెళ్ళిపోయింది. మీ పేరు? భారతి. భారతి గారు, ఈ పిల్లలు పుట్టాక నా మిస్సెస్ పోయింది. నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అందుకే ఇక్కడికి వచ్చాను. 2 కవలలు అన్నాడు. బంధువులు లేరా అంది. నా పరిస్థితి ఈనాడు బంధువులకు ముఖం చూపేదిగా లేదు అన్నాడు.
అంతటి పోలీస్ ఆఫీసరు దీనాతి దీనంగా ఐఎమ్ సారీ అన్నది. గీమంటున్న పిల్లలకు పాలు పట్టింది. వాళ్ళు నిద్రపోవటం లేదట. ఎలా పోతారు? ఒంటి నిండా మట్టి పేరుకుపోయింది. వేడినీళ్లతో వారికి స్నానం చేయించింది. పక్క బట్టలు మార్చి పడుకోబెట్టింది. ఇద్దరు పిల్లలు హాయిగా నిద్రపోయారు. వాళ్ళ తాలూకు బట్టలు, ఆట వస్తువులు ముద్దలుగా కట్టి కుక్కేశారు. అవన్నీ తీరుగా సర్ది బట్టలు ఇస్త్రీకి పంపించింది. 1 గంట ఆ ప్రాంతంలో పని అబ్బాయి వచ్చి పిలిచాడు. భోజనానికి రండమ్మా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నది. అయ్యగారితో చెప్తాను. అతను వెళ్ళిపోయాడు. మరో అరగంటకు గదిలోకి వచ్చిన చక్రధర్రావు భారతిని వెళ్ళి భోజనం చేసి రమ్మన్నాడు. ఆమె మెల్లగా బయటికి వచ్చింది. ఏం వంట చేశారో ఏమిటో. పిల్లలు సంతోషంగా క్యారియర్ విప్పి తింటున్నారు. మీరు రాక్షస పిల్లలే తల్లి, అది తినాలా వద్దా? తల్లి అరుస్తోంది. ఏమిటమ్మా? భారతి అడిగింది. అది కాదే, నీకోసం ఆ ఇంటి నుండి క్యారియర్ వచ్చింది. ఎలా ఎగబడ్డారో చూడు అంది. పోనీలేమ్మా అని తల్లి వండిన అన్నం పచ్చడితో భోజనం పూర్తి చేసింది. ఆ మాసిన బట్టలతో వెళ్ళాలంటే నానా ఇబ్బందిగా ఉన్నది. ఎలా కొంటుంది? ఏమ్మా భారతమ్మ, కొలువుకు కుదిరినవంట? యాదగిరి అడిగాడు. యాదగిరి, మీరు బట్టలు కొనే షాపులో నాకు 2 చీరలు అరువు ఇప్పిస్తావా? జీతం రాగానే డబ్బులు కడతాను అంది భారతి. దాందే ఉందమ్మా, పొద్దుమూకంగా పోదాం అన్నాడు యాదగిరి. పొద్దుమూకంగా పోతారంట. ఏముందోట? నేనంటే బదనాం చేసినా అంటారు. అక్కజెన్లెళ్ళు నా మగణ్ణి మరిగిండ్రు దేవుడోయ్ అంటూ యాదగిరి భార్య శోకాలు తీసింది. చుట్టుప్రక్కల ఇండ్లవారు తమాషా చూశారు. భారతికి తల కొట్టేసినట్టు అయింది. మాట్లాడవేమయ్యా? ఆళ్లతోనే కులుకుసామి, నేను బాయో చెరువో చూసుకుంటా దేవుడా అంది. ఆ గోలకు యాదయ్య భార్యను వంగదీసి 4 అంటించాడు. దాంతో పెద్ద రభస. భారతి గది నుండి బయటికి రాలేకపోయింది. ఒక్కసారి స్పృహ వచ్చిన దానిలా 2:30కు పక్కవాటలోకి వెళ్ళింది. పిల్లలను మంచం మీద కూర్చుని ఆడిస్తున్నాడు చక్రధర్రావు. క్షమించండి, ఆలస్యమైంది అన్నది. పర్వాలేదు అన్నాడు లేచి అవతలికి వస్తూ. సాయంత్రం భారతి బయలుదేరుతూ వెళ్తున్నానని అతనికి చెప్పింది. భారతిగారు, ఇదిగో మీ అడ్వాన్స్. అతను కవరు అందించాడు. ఆమె ముఖం తెలతెలబోయింది. అతను యాదయ్యను అడగటం, అతని భార్య గొడవ చేయటం అంతా విన్నాడులా ఉంది అనుకుంది. ఆమె భూమిలోకి కృంగిపోయినట్లు అయింది. భారతిగారు, సాయంత్రం గొడవ విని నేను అంటున్నానని భావించకండి. నేను మధ్యాహ్నమే ఇద్దాం అనుకున్నాను. మీరు ఏమంటారోనని మృదువుగా చెప్పాడు. అప్రయత్నంగా కవర్ అందుకుని ధన్యవాదాలు చెప్పటం కూడా మర్చిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఎవరూ లేరు. భారతి పిలిచాక పిల్లలు వచ్చారు. నాయనమ్మ బస్టాండ్ దగ్గర బాబా వచ్చారట, వెళ్ళింది అని చెప్పింది. మరి అత్త లైబ్రరీకి వెళ్ళింది, చిన్నది చెప్పింది. తాతయ్యనలా ఒంటరిగా వదిలివేస్తారా? మందలించి వాళ్ళను చదువుకోమని బయటికి వచ్చింది. చక్రధర్రావు ఇచ్చిన కవరు విప్పింది. 300 రూపాయలున్నాయి. అవి ఇంట్లో వాళ్ళు చూస్తే ఎన్నో అవసరాలు గుర్తుకు వస్తాయి. 100 రూపాయలు పెట్టి నాసి రకంలో తల్లికి, చెల్లికి, తనకు కలిపి 4 చీరలు కొన్నది. 100 రూపాయలతో బియ్యం, ఉప్పు, చింతపండు లాంటివి కొన్నది. అవి ఇంట్లో పెట్టి రాజేంద్ర మాస్టారింటికి వెళ్ళింది. ఓ నువ్వా భారతి, రా ఆహ్వానించాడు రాజేంద్ర. వదినగారు లేరా అన్నది లోపలికి చూస్తూ. అక్కడున్న కుర్చీపై కూర్చుంది. వదిన లేదు భారతి, ఏదైనా పని ఉందా? ఆ రోజు ఆమె బాబుకు ట్యూషన్ చెప్పమన్నారు, కానీ నాకు వీలు కాలేదు. అయినా అంత అర్హత కూడా నాకు లేదులేండి అన్నది. తెలుగేగా అన్నాడు. ఏదైనా ఆత్మవిశ్వాసంతో చెప్పాలి కానీ తడుముకుంటూ చెప్పటం కాదు అన్నది దృఢంగా. పోనీలే, మరొకరిని చూడమంటాను. అతను లేచి వచ్చి ఆమె ప్రక్క కుర్చీలో కూర్చున్నాడు. థ్యాంక్స్, ఈ 100 రూపాయలు ఆమెకివ్వండి అన్నది. అతను నిరాకరిస్తే ఎలా నచ్చచెప్పాలో తెలియలేదు. అతను అలాంటి ప్రయత్నం ఏం చేయకుండానే ఆ నోటు జేబులో పెట్టుకున్నాడు. వస్తాను. ఆమె లేచింది. భారతి, 4 రోజుల నుండి నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. వస్తే నువ్వు అపార్థం చేసుకుంటావేమో అన్నాడు. భారతి ఎందుకన్నట్టు చూసింది. అతని చూపులకు ఆమె హృదయం లయ తప్పింది. బడిలో కూడా అతని ఆరాధన, అభిమానం ఆమె బాగా ఎరుగును. భారతి, నా చదువు అయిపోయింది, మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాను అన్నాడు లేచి పచార్లు చేస్తూ. అతని భావం అర్థమైనా తల వంచుకుంది. అందుకే జీవితంలో స్థిరపడాలని ఉంది. ఆమెకు దగ్గరగా వచ్చి తన అభ్యర్థన తెలిపాడు. ఆమెకు అయోమయంగా ఉంది. రాజేంద్రను ఎరిగినవారు ఎవరూ అతన్ని కాదనలేరు. అతను స్నేహశీలి, సహృదయుడు.
అన్నిటికన్నా అందగాడు. కానీ అతని భావం గ్రహించి ఎగిరి గంతేసే స్థితిలో లేదు తను. భారతి, ఏమిటా మౌనం? ఐ లైక్ యూ భారతి, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ అన్నాడు మెల్లగా. ఆమెకు అతని తలకు రాసుకున్న టాటా హెయిర్ ఆయిల్ అతి సున్నితమైన సుమధురమైన వాసనలు వెదజల్లింది. ఆమెకొక్కసారి అతని చేతులలో తలదాచుకుని స్వాంతన పొందాలని ఉంది. నిగ్రహించుకుంది. చెప్పు భారతి, నన్ను నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి అన్నది ఆవేశంగా లేస్తూ. భారతి, అవును సార్, నాది దురదృష్టపు జీవితం. అందరాడి పిల్లల్లా బ్రతికే యోగం లేదు. అంతకంటే నేనేం చెప్పలేను. వాకిట్లోకి పరుగున వచ్చింది. భారతి, నో నో, వద్దు సార్, నన్ను ప్రలోభ పెట్టకండి అని పరుగు తీస్తూ ఇంటికి వచ్చింది. ఇంట్లో చాప మీద పడి డొక్కలు అదిరిపోయేలా ఏడ్చింది. తల్లి నిట్టూర్చింది. ఇందాక యాదగిరి భార్య చేసిన అవమానం ఏమన్నా చిన్నదా? అది తట్టుకోలేక ఏడుస్తోందని అనుకున్నది. చాలాసేపలా పడుకునే ఉంది. వారం రోజులు గడిచాయి. భారతికి ఒక్క నిమిషం తీరటం లేదు. ఇంట్లో తండ్రి పని, చక్రధర్రావు ఇంట్లో పిల్లల పనితో ఆమెకు ఊపిరి ఆడనట్టుంది. చక్రధర్రావు ఆ రోజు ఆమె కూర్చున్న చోటుకు వచ్చాడు. భారతి గారు, మీ అమ్మా నాన్నలను కూడా వచ్చి బయట గదిలో ఉండమనండి. నన్ను డ్యూటీలో చేరిపోమ్మని ఆర్డర్ వచ్చింది. పిల్లలను మీకు అప్పగించి వెళుతున్నాను అన్నాడు. మీకు నమ్మకం ఉంటే అలాగే కానివ్వండి అన్నది. మీకు ఇబ్బంది ఏం లేదు కదా అన్నాడు. అబ్బే, ఏం లేదండి అన్నది. 40 రూపాయల అద్దె, 5 రూపాయల లైట్ బిల్లు తప్పుతుంది. అన్నింటికన్నా యాదగిరి భార్య పోరు తప్పుతుంది అనుకుంది భారతి. వారం రోజులలో చక్రధర్రావు ఇంట్లో చేరిపోయారు. పిల్లలు బాగా కోలుకున్నారు. విద్యాసాగర్ కూతుళ్ళు బుర్కి లక్కులు కూడా పిల్లల్ని ఎత్తుకు తిప్పుతారు. వాళ్ళు చాలా యాక్టివ్గా తయారయ్యారు. మొదట్లో చక్రధర్రావు వచ్చి పిల్లలను చూసి వెళ్ళిపోయేవాడు. భారతి తల్లి బలవంతం చేయటంతో ఈ మధ్య వాళ్ళతో పాటే భోజనం చేసి వెళ్ళేవాడు. ఒక విధంగా అందరూ తేలికగా ఊపిరి పీల్చారు. చక్రధర్రావు గారు, నాకేదైనా చిన్న ఉద్యోగం చూడండి. మీ రజని, రిషి పెద్దవారైతే మళ్ళీ నిరుద్యోగినవుతాను అన్నది. మీ పర్టికులర్స్ ఇవ్వండి అన్నాడు బట్టలు వేసుకుని. థ్యాంక్స్. ఓ కాగితంపై తన వివరాలు రాసి ఇచ్చింది. అతను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు. భారతికి ఒక రకమైన నిశ్చింత కలిగింది. చందన కాలేజీలో చేరింది. తండ్రిని ఆయుర్వేద డాక్టర్కు చూపించారు. అతను మునిపటి కంటే బాగా కోలుకున్నాడు. ఆ రోజు తల్లి బలవంతం చేస్తే గుడికి వెళ్ళింది. అక్కడ రంగనాథ్ భాగవతార్ హరికథా కాలక్షేపం వింటూ కూర్చుండిపోయింది సీతమ్మ. భారతి ఇంటికి బయలుదేరింది. ఆమె ప్రక్కన స్కూటర్ వచ్చి ఆగింది. భారతి, ఆ పిలుపు తనకు తెలుసు, చిరపరిచితమైనది. రాజేంద్ర స్కూటర్ ఆపాడు. నమస్తే సార్ అన్నది. నమస్తే, నీతో 2 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. పదండి అన్నది భారతి. అతను స్కూటర్ నెట్టాడు. ఇద్దరూ గుడికి దూరంగా ఉన్న సర్వి చెట్ల దగ్గరకు వచ్చి కూర్చున్నారు. భారతి, బయట ఏమనుకుంటున్నారో విన్నావా? దేని గురించి? నువ్వు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఉన్నందుకు రకరకాలుగా అనుకుంటున్నారు అన్నాడు. జనం సంగతి వదిలేయండి సార్, మీరేమనుకుంటున్నారు? భారతి, ఈ పుకార్లు ఊసుబోని కబుర్ల సంగతి నాకు తెలుసు. అయినా నలుగురు నోళ్లల్లో నానటం ఎందుకు అన్నాడు. మరేం చెయ్యను సార్? చూడు భారతి, నా మనసు నీవు ఈ పాటికే గ్రహించి ఉంటావు. నిన్ను వివాహం చేసుకుంటాను. విరక్తిగా నవ్వింది భారతి. నా ముందున్నది నన్ను ఉద్యోగం చేయించేది నా ఒక్కదాని సమస్య కాదు సార్. నాతో పాటు 5 వ్యక్తులు బ్రతకాలి. అయితే అవివాహితగా ఉండిపోతావా? ఆ విషయం నేనెప్పుడూ ఆలోచించలేదు. అలాంటి అవసరం అవకాశం రాలేదు. మా స్థితి తెలుసు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి అన్నది భారతి. భారతి అంత సూటిగా ప్రశ్నిస్తుందనుకోలేదు. అతను తెల్లబోయి ఒక్క నిమిషం తికమక పడ్డాడు. ఏమని చెప్పాలి? ఈ బాధ్యత మగాడు, ఇంటికి పెద్దవాడు తీసుకోవాలి అన్నాడు. అతడు లేడనే కదా ఈ గొడవ. స్త్రీకి సమాన హక్కులు, ఆస్తి హక్కులు అడిగినట్టే బరువు బాధ్యతలు పంచుకోవాలంటాను అంది. ఈ బరువు బాధ్యత వదిలివేస్తే వదిలేది కాదు. నిజమే సార్, నా స్థానంలో ఉంటే మీరేం చేస్తారో చెప్పండి అంది భారతి. ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదు. అతను గాఢంగా నిట్టూర్చాడు. అన్నయ్య వదిలి వెళ్ళిపోయాడు. వదిన తన స్వార్థం చూసుకుంది. నేను నా స్వార్థం చూసుకుంటే నా జీవితం బాగుపడుతుంది. కానీ 3 జీవితాలు అన్యాయం అయిపోతాయి. అమ్మా నాన్న చచ్చిపోతారు అన్నది. ఆమె గొంతులో భారం అంతా ఇంతా కాదు. నాకేం తోచటం లేదు సార్ అంది. అతను అయోమయంగా నిలబడిపోయాడు. పోనివ్వండి, ఎన్నో అనుకుంటాము, ఆశిస్తాము, అన్నీ నెరవేరుతాయని అనుకోను.
మీరు మీరు అడిగిన విషయం తీయని కలగా గుర్తుంటుంది సార్. ఇది తిరస్కారం కాదు, అసహాయత అన్నది బాధగా. అయినో భారతి. అతని కళ్ళు చెమర్చాయి. భారంగా ఇంటికి వచ్చింది భారతి. విధి ఎంత చిత్రంగా తన జీవితంతో ఆడుకుంటుంది. ఒక వ్యక్తి తన బాధ్యత మర్చిపోతే దాని ప్రభావం ఇంతమందిపై పడుతుందని మొదటిసారి గ్రహించింది. బాధ్యతారహితంగా కుటుంబాన్ని వదిలేసిన అన్నపై విపరీతంగా కోపం వచ్చింది. కానీ తనేం చేస్తుంది? 2 పసిపిల్లలను బుర్కీలకు ఆడిస్తున్నారు. జాలిగా చూసి చాపపై చతికిలబడింది. నాకు చావెందుకు రాదు తండ్రి, నాకు ఇంకా ఎన్ని చూడాలని రాశావు దేవుడా. సీతమ్మ శోకాలు పెట్టింది గుడి నుండి వస్తూనే. ఏమిటమ్మా, ఏం జరిగిందా? అలా వెళ్ళి చూడు, నలుగురు ఏమనుకుంటున్నారో. జర్రున చీదేసింది ఆవిడ. ఇప్పుడు ఆ నలుగురిని పిలిచి ఏమిటని అడిగే ఓపిక లేదు. ఏం జరిగిందో చెప్పు అన్నది తీక్షణంగా. నా నోటితో ఎలా చెప్పనే? నిన్ను సీతమ్మ నోట్లో పమిట కుక్కుకుంది. నన్నేమిటమ్మా, ఎవరైనా తిట్టారా? తిట్టడం కాదక్క, దారుణంగా నిందలు వేస్తున్నారు. నువ్వు చక్రధర్రావు ఉంపుడు కత్తెవట, అందుకే ఆయన ఇల్లు ఇచ్చాడట. ఆ మాటలంటుంటే చందన గొంతు పూడుకుపోయింది. భారతి అప్రతిభురాలైనట్టు రాయిలా ఉండిపోయింది. చాలాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. భారతి, నువ్వెలాంటి దానివో నాకు తెలిసే. లోకులు కాకులే తల్లి. మీ పెళ్ళిళ్ళు కావాలే అమ్మా. ఈ పని వదిలేయి. ఎక్కడైనా చిన్న ఉద్యోగం దొరికితే చేయవే అమ్మా అంది తల్లి. చేస్తానమ్మా, చేస్తాను. నువ్వు చూపించు ఎక్కడో, చేస్తాను. ఉద్యోగాలు అలా చెట్ల క్రింద పోసిలేవు ఏరుకోవటానికి అంది భారతి. అందరూ అనే మాటలు వినలేకే చెప్పానే తల్లి అన్నది సీతమ్మ. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరికీ భోజనాలు లేవు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.